నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. రాజకీయాలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వైసీపీకి చెంపపెట్టు వెల్లడించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. పల్నాడు జిల్లాకు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేదు. చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన వెటర్నరీ వైద్యులు. మాజీ మంత్రి విడుదల రజనీ మరిది జర్మనీ రాముపై నిప్పులు జరిగిన టీడీపీ నాయకులు ప్రజల సొమ్ము దోచుకొని విదేశాల్లో దాచుకుంటున్నారని తీవ్ర విమర్శలు. ఈ నెల 22వ తేదీన ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ వెల్లడించిన సామాజిక సాంస్కృతిక వేదిక బాసట సభ్యులు. నేరమయ రాజకీయాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన తాజా వ్యాఖ్యలు అవినీతి విద్వేష రాజకీయాలను నమ్ముకున్న వైసీపీ వంటి పార్టీలకు చెంపబెట్టని, జగన్ తన పార్టీని హత్యా రాజకీయాలు అనే పునాదులపై నిర్మించాడని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. క్రిమినల్ కేసులున్నవారు చట్టసభల్లో అడుగుపెట్టి పరిపాలకులు అయితే ఎలాంటి ఉపద్రవాలు సంభవిస్తాయో చెప్పడానికి రాష్ట్రమే పెద్ద ఉదాహరణ అన్నారు. గడిచిన 5 ఏళ్లలో నేరమయ రాజకీయాల నేపథ్యం ఉన్నవారి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంతటి నష్టాన్ని చవిచూసిందో దాని ప్రభావం నుంచి నేటికి బయటపడలేక ప్రజలు ఏ విధంగా బాధలు పడుతున్నారో చూస్తూనే ఉన్నామన్నారు. అవినీతి దోపిడీలకు పాల్పడడం, తమను ప్రశ్నించిన వారికి భూమి మీద స్థానం లేకుండా చేయడం, తమ నేర వృత్తిని దుర్మార్గాలను కప్పిపుచ్చుకోవడానికి పార్టీలు వ్యక్తులపై ఎదురు దాడి చేయడం, దుష్ప్రచారం చేసి బురద జల్లడం వంటి నీతిమాలిన రాజకీయాలను ప్రజలు స్వయంగా చూశారని అన్నారు. అన్నీ మౌనంగా భరించి చివరకు వారికి అవకాశం రాగానే ఓటు అనే ఆయుధంతో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ విషనాగుల్ని తరిమి కొట్టారని అన్నారు. జగన్ రెడ్డి పాలన అంతా విచ్చలవిడి అవినీతి దోపిడీలు తప్ప ప్రజలకు పనికొచ్చేది, రాష్ట్రానికి ఉపకరించేది ఒక్క పని కూడా చేయలేదన్నారు. గత పాలకులు అబద్ధాలు మోసాలతో ప్రజల్ని వంచి అధికారం చేపట్టి చివరకు రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చి ప్రజల్ని అన్ని రకాలుగా పీల్చి పిప్పి చేశారనేది విఘ్నులైన వారు కాదలనేని వాస్తవం అన్నారు. పవిత్రమైన తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యిని కల్తీ చేశారని, ధనాశతో భక్తుల మనోభావాలతో ఆటలాడారని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు ఆయన వ్యాఖ్యల్ని జగన్ రెడ్డి తప్పుపట్టారని అన్నారు. తన ప్రభుత్వంలో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని, నెయ్యి సరఫరా టెండర్లు పారదర్శకంగానే నిర్వహించామని చెప్పుకున్నారని అన్నారు. కల్తీ నెయ్యి అనేది చంద్రబాబు సృష్టించిన రాజకీయ వ్యవహారంగా జగన్ అడ్డగోలుగా కొట్టిపారేశారని అన్నారు. మరిప్పుడు తాజాగా సిబిఐ నేతృత్వంలోని సిట్ వేసిన అరెస్టులపై జగన్ ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. ఏఆర్ డైరీ తప్పుడు ధృవీకరణ పత్రాలతో టెండర్లు కొట్టేసి అవసరమైన నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం తమకు లేకపోయినా ఉన్నట్టు నాటి జగన్ ప్రభుత్వాన్ని నమ్మించి టెండర్లు దక్కించుకున్నట్లు తేల్చిందన్నారు. ఉత్తరాఖండ్లోని భోలేబాబా డైరీ నుంచి ప్రారంభమైన కల్తీ నెయ్యి కథ భోలేబాబా ఆర్గానిక్స్ డైరీ డైరెక్టర్లు విపి జైన్, పోమిల్ జైన్తో పాటు తిరుపతి జిల్లా పెనుమాకలోని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సిఇఓ అపూర్వ వినయకాంత్, తమిళనాడులోని దిండిగల్లో ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్ల అరెస్టులకు చేరిందన్నారు. తీగలాగితే డొంక కదిలినట్టు నెయ్యి కల్తీ వెనుకనున్న ప్రతి ఒక్కరి గుట్టురట్టు కానుందన్నారు. ఈ వ్యవహారంలో జగన్ ప్రభుత్వంలోని టీటీడీ పెద్దలతో పాటు అధికారుల పాత్ర ఎంతనేది విచారణలో తేలనుందన్నారు. కల్తీ నెయ్యి దొంగలే కాదు, అడవుల ఆక్రమణదారులు, మద్యం మాఫియా ఆగడాలు కూడా అతి త్వరలోనే బయటకు వస్తాయని మాజీ మంత్రి ప్రత్తిపాటి మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీ మరిది విడుదల రాము అలియాస్ జర్మనీ రాము తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోట సత్యం తెలిపారు. తాను నిజాయితీగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పార్టీలోనే ఉన్నట్లు గుర్తు చేశారు. విడుదల లక్ష్మీనారాయణ ఆనాడు తనకు రావాల్సిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ప్రత్తిపాటి పుల్లారావు కాళ్ల మీద పడి తెచ్చుకొని ఆ తర్వాత ఆ పార్టీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచారని గుర్తు చేశారు. నీతిమాలిన రాజకీయాలు చేసిన వారు ఇప్పుడు తన గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సూచించారు. నమస్కారం. విడుదల లక్ష్మీనారాయణ గారి కుమారుడు రాము
జర్మనీ రాముగా పిలువబడే వారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇస్తూ నన్ను సంబోధిస్తూ మీ నాయకుడు నీకు 30 సంవత్సరాల నుంచి నువ్వు పనిచేస్తున్నావు పార్టీలో, మీ నాయకుడు నీకు ఏ పదవి ఇచ్చాడు, నీ నీ నోట్లో ఏం పెట్టాడని ఒక క్వశ్చన్ వేశాడు. అయ్యా రాము, మా నోట్లో పంచదారే పెట్టాడు, కానీ మీ నోట్లోనే పెట్టి 2 సార్లు చైర్మన్ అదే కౌన్సిలర్ పదవి, యార్డు చైర్మన్ పదవి మా కాళ్ళ మీద పడి పుల్లారావు గారి కాళ్ళ ముందు మా ముందు ఒక పుల్లారావు కాళ్ళ మీద పడి తీసుకున్నారు మీరు. అప్పుడు మట్టి కొట్టారు, మా నోట్లో మట్టి కొట్టి మీరు తీసుకున్నారు, అనుభవించారు. అదేవిధంగా ఇప్పుడు మీరు 2 క్వశ్చన్లు వేశారు. ఏది షెడ్డు ఏదో మీ ఫండ్తో కట్టినట్టుగా, తర్వాత కళ్యాణ మండపం మీ ఫండ్తో కట్టినట్టుగా మీరు సంబోధిస్తున్నారు. ఆ 2 తప్పు. షెడ్డు కట్టింది 14 ఫైనాన్స్తో ఫండ్తో కట్టింది. అదేవిధంగా కళ్యాణ మండపం కట్టింది ఎంపీ గ్రాంట్స్తో. ఈ గ్రాంట్ తేవడానికి పుల్లారావు గారు నేను వారం రోజులు హైదరాబాద్లో ఉంటాం. ఆ రోజుల్లో అది మీరు గమనించండి. మాకు తద్దినాలు పెడితే ఆ షెడ్లను పెట్టాలని ఒక మాట అన్నారు. మాకే కాదు నాయన, మీ ఇంట్లో ఎవరు చచ్చినా తద్దినం పెట్టేది ఆ ప్లేస్లోనే, అది మర్చిపోకుండే. అదేవిధంగా ఇప్పుడు బత్తినేని శ్రీనివాసరావు బ్రహ్మస్వామి గురించి పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు, పంది అని సంబోధించావు. అది ఉపసంహరించుకో, అది పద్ధతి కాదు. ఏదో నువ్వు సాయం చేసింది వాళ్ళు మీ పక్క నుండి మీ పార్టీలో సర్వీస్ చేసినందుకు నువ్వు సాయం చేసావు. ఆయనకి ఏదో కరోనా వస్తే హాస్పిటల్లో మేము చేసామంటున్నావు. కరోనా వస్తే హాస్పిటల్లో అందరూ చేశారు ఆ రోజుల్లో. అది తప్పు. నువ్వు మాట్లాడే విధానం మంచి పద్ధతి కాదని చెప్తున్నాను. అదేవిధంగా ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న ఈ 3 చస్తేనే కాదు, అందరూ పురుషోపట్నంలో ఎవరు చచ్చినా అక్కడే తద్దినాలు పెడతారు, అక్కడే ఇది చేస్తారు. అది గమనించాలని కోరుకుంటున్నాను. మాజీ మంత్రి విడుదల రజనీ మరిది జర్మనీ రాము తనపై ఫేస్బుక్లో పెట్టిన పోస్టులను పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఎక్కడో విదేశాల్లో కూర్చొని తెలుగుదేశం పార్టీ నాయకులపై పోస్టులు పెడితే భయపడేవారు లేరన్నారు. దమ్ముంటే చిలకలూరిపేట వచ్చి మాట్లాడాలని సవాలు విసిరారు. గత 5 ఏళ్లలో విడుదల రజనీ కుటుంబం దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తామని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, మాజీ మంత్రి వర్యులు, వారి గురించి విడుదల రజనీ గారు కౌంటర్ ఇవ్వగా మేము దానికి కౌంటర్ ఇచ్చినాము. అది చూసి ఒక ఎదవ ఏదేదో లెట్స్ సేవ్ చిలకలూరుపేట అనే ఫేస్బుక్లో తన ఇష్టం వచ్చినట్టు వాగాడు. అరే ఎదవా, మేము కాదు పందులు, నువ్వు ఆ నియోజకవర్గ ప్రజలు పంది కుక్కుల్లాగా నియోజకవర్గ ప్రజల సొమ్ము కాజేసిన వారు మీరు పంది కుక్కులు. చిలకలూరుపేట నియోజకవర్గ స్థాయిలో మా స్థాయి ఏదో అందరికీ తెలుసు. నీకు ధనబలం ఉండొచ్చు, మాకు జనబలం ఉంది. నువ్వు ఆంబోతులాగా పంది కుక్కులాగా పేదల బియ్యం తిని ఆ బియ్యం డబ్బులు, మట్టి డబ్బులు, నేలతల్లి డబ్బులు, గ్రానెట్ డబ్బులు, పేదల ఎస్సీ ఎస్టీ భూముల డబ్బులు, ఇవన్నీ తిని నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు. కరోనాలో నాకు మీరు సేవ్ చేశారు. మంచంలో ఉండి కూడా నేను బెట్లు ఇప్పించిన ఘనత నాది. ఎవరైనా కనుక్కోండి. రా ప్రమాణం చేద్దాం అన్నావు గారు బాబా గుళ్ళో. నీకు దమ్ముంటారా? నువ్వా మమ్మల్ని బతికిచ్చేది? నీ బతుకేదో మీకు ఏదో ఊరు జనాలందరూ తెలియదు, నియోజకవర్గ స్థాయిలో అందరూ తెలియదు. నువ్వా మాట్లాడేది? పల్లి కుక్కులు 30 సంవత్సరాల సీనియర్ నాయకుడు పెట్టుకొని ఎన్టీ రామారావు ఉన్న కానించి 83 పార్టీ స్థాపించిన కానించి ఆయన పార్టీ మారకుండా చెప్తున్నా ఆయన నన్ను అనేది. బ్రహ్మస్వాములు ఎంత ఎత్తగలిగితే మీ మీద పాపం
ఆ స్థాయికి వచ్చి మాట్లాడాడు. అది అర్థం చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు పాల్తుంటావా? ఏంటి నువ్వు పెట్టింది? సొనకం కనకం. ఆ ఇల్లు ఎవరిది? నాది. ఆ ఇంట్లో నువ్వు కౌన్సిలర్ అయ్యావు, ఆ ఇంట్లో మీ తమ్ముడు కౌన్సిలర్ అయ్యాడు, ఆ ఇంట్లో మీ వదిన ఎమ్మెల్యే అయింది, మినిస్టర్ అయ్యింది. నాన్న చెప్తేనే కదా మేము మీ నాన్నకి చేసాం. మా బలం లేకుండా, మా బలం సంగతి ఏందో కృష్ణపట్నంలో అందరూ తెలుసు, ఏదో ఒకటో తెలుసు. మా బలం లేకుండా నువ్వు మీ నాన్న కౌన్సిలర్ అయ్యేవాడా, మీ తమ్ముడు కౌన్సిలర్ అయ్యేవాడా, యాడ్ చైర్మన్ అయ్యేవాళ్ళ, ఎమ్మెల్యే అయ్యేవాళ్ళ, మంత్రి అయ్యేవాళ్ళ. మా సపోర్టుతో రా, ఇవాళ తెలుసుకుందాం. మీ తమ్ముడు సభ్యత్వం రద్దయిందిగా, రా నువ్వు నుంచో. ఎక్కడి నుంచి వచ్చి నువ్వు నుంచో చూసుకుందాం. నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాను, నేను ఉంటాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అదేమంటే ఇవాళ మళ్ళా చెప్తూ ఇవాళ అదే దాంట్లో లెట్స్ చిలకలూరుపేటలో వాటర్ ప్లాంట్ ఆయన అంట, షుగర్ లెస్ ఉంటాయి అంట. ఆ ఊరు మొత్తం ఆయన ఇలాగారంట. ఊరు మొత్తం ఇలాగే బతికామా? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా మైండ్ పోయిందేమో చూపించుకో. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజాకు మద్దతు తెలియజేసి ఓటు వేసి గెలిపించాలని చిలకలూరుపేట రూరల్ మండల పరిధిలోని మురుగుపూడి, పసుమర్తి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లను కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారని, తమ అమూల్యమైన ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేయాలని కోరుతూ ఆయా గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా ఓటును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జుబాజీ మదన్మోహన్, మాజీ మార్కెట్ చైర్మన్ నెల్లూరి సదాశివరావు, రిటైర్డ్ టీచర్, తెలుగుదేశం పార్టీ నాయకులు మక్కె నరసింహారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ బెంబేలెత్తిస్తుంది. ప్రధానంగా తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో రోజురోజుకు వేల కోళ్లు మరణిస్తున్నాయి. అయితే బర్డ్ ఫ్లూ వ్యాప్తి పల్నాడు జిల్లాకు లేదని చిలకలూరుపేట ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసోసియేషన్ డైరెక్టర్ డాక్టర్ టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఏ ప్రాంతంలోనూ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేదన్నారు. కానీ ప్రజలు బాగా ఉడకపెట్టిన చికెన్ను మాత్రమే తినాలని సూచించారు. అనంతరం పసుమర్ ఏరియా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి దీప్తి మాట్లాడుతూ కోళ్లు ఫార్మింగ్ చేసే రైతులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటామని, ఎవరికి ఏ అవసరం ఉన్నా వెంటనే తమను సంప్రదించాలని కోరారు. ప్రస్తుతం మన ప్రాంతంలో బర్డ్ ఫ్లూ ప్రభావం లేదని, రైతులు అశ్రద్ధగా ఉండవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఏహెచ్ పరిధిలో మనకి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు అలర్ట్గా ఉంటారు. ఆ టీమ్ ఫోన్ నెంబర్స్ కూడా మనం దగ్గరలో ఉన్న రైతులకి ఇవ్వడం జరిగింది, పౌల్ట్రీ ఫార్మర్స్కి. వాళ్ళు ఎప్పుడైనా మనల్ని కాంటాక్ట్ చేసి మాకు ఈ విషయం తెలియపరచచ్చు. దాంతోపాటు మేము కూడా డైలీ ఒక పౌల్ట్రీ ఫామ్ని ఒక డాక్టర్ రోజుకి ఒక ఫామే విజిట్ చేస్తారు. అవి ఏమైనా ఉంటే కనుక అన్యూజువల్గా కానీ డెత్స్ కానీ ఏమైనా ఉన్నా మేము గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మా దృష్టిలోకి రాని ఏమైనా ఉన్నా దేశీ పౌల్ట్రీ, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఏమైనా డెత్స్ ఉంటే కనుక వెంటనే దగ్గరలో ఉన్న పశువైద్య సిబ్బందికి సంప్రదిస్తే వాళ్ళు వెంటనే మాకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చిలకలూరుపేట నియోజకవర్గ పుర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో చెప్పడం ఏంటంటే, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటే బర్డ్ ఫ్లూ రాష్ట్రం అంతా కూడా వ్యాపించి ఉంది. అయితే అదృష్టవశాత్తు మన జిల్లా పల్నాడు జిల్లాలో ఇంకా ఎక్కడ కూడా మనకి ఎక్కడ నోటిఫై అవ్వలేదు. అందులో భాగంగా చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా కూడా బ్రాయిలర్ కోళ్ళ పెంపకం అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ బ్రాయిలర్ పెంపకందారులు ఉన్నటువంటి రైతులు గత 2-3 నెలల నుంచి కూడా బ్యాచెస్ వేయకుండా వాళ్ళు అలర్ట్గా ఉండటం వల్ల ఎక్కడా కూడా పౌల్ట్రీ నష్టపోయినటువంటి రైతు ఎక్కడా లేడు. అయితే ఇందుమూలంగా ఇంకా రైతుల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పశుసంవర్ధక శాఖ తరఫున ఈరోజు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. పశుసంవర్ధక శాఖ తరఫున
మేము ఇచ్చే సూచనలు ఏంటంటే ఎక్కడైనా పౌల్ట్రీ బర్డ్స్ ఈ కోళ్ళు చనిపోవడం అంటూ జరిగితే ఆ కోళ్ళు చనిపోయిన తర్వాత వాటిని డిస్పోజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. పెద్దగా గొయ్యి తవ్వి వాటిలో సున్నం వేసి ఆ బర్డ్స్ని వేసి ఆ పైన కొద్ది సున్నం వేసి మట్టేసి చేయాల్సినటువంటి సైంటిఫిక్గా వాటిని పూడ్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రెండవది, అలా ఏదైనా బర్డ్స్ సిక్ అయ్యి ఉండి ఎలాంటిది ఉన్నా మేము మా దృష్టికి తీసుకొస్తే దానికి తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్త చర్యలని కూడా మేము ప్రభుత్వం తరఫు నుంచి మా పశుసంవర్ధక శాఖ ముందుండి ఆ కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనికి ర్యాపిడ్ యాక్షన్ పర్సన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉంటారు. వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేస్తారు. చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారి ప్రక్కన ఉన్న చిన్నపసుమరు అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రీతిపాత్రమైన బుధవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామి మాల ధరించిన భక్తులు విశేషంగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నాగమరి జగన్మోహన్ రావు మాట్లాడుతూ అన్నదానానికి సహకరించిన దాతకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిత్యం జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్, గురుస్వామి కేవి మంగారావు సభ్యులు పాల్గొన్నారు. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలో జాతీయ రహదారి, ఓగిరువాగు, కేబీ రోడ్ పలు వీధులలో వీధి దీపాలు వెలగని చోట మరమ్మతులు, వీధి దీపాలు అవసరమైన చోట నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాల ఏర్పాటుతో పట్టణంలో పురవీధులు వెలుగులు సంతరించుకుంటున్నాయి. అదేవిధంగా స్థానిక సంజీవ్ నగర్ డ్రైనేజ్ కాలువ ప్రక్కన వాటర్ లీక్ అవడంతో మున్సిపల్ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. దీంతో పుర ప్రజలు మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. గుంటూరు నగరంలో బుధవారం జరిగిన కిమ్స్ శిఖర హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ భాస్కర్ రావు ఎన్నో మెడికల్ క్యాంపుల్లో ఏర్పాటు చేశారని అన్నారు. కిమ్స్ ఆసుపత్రి సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కంచర్ల శ్రీనివాసరావు కోరారు. మండల కేంద్రమైన ఎడ్లపాడుకు చెందిన సామాజిక సాంస్కృతిక వేదిక బాసట ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు నూతలపాటి కాళిదాసు, సామినేని వెంకటేశ్వరరావులు తెలిపారు. బుధవారం ఎడ్లపాడు టీఆర్ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన పాత్రికల సమావేశంలో వారు మాట్లాడారు. 10,000 రూపాయల బహుమతి, ద్వితీయ బహుమతి 30,000, తృతీయ బహుమతి 20,000తో పాటు 11,000 నాలుగో బహుమతి, 9,000 ఐదో బహుమతి ఇవ్వనున్నట్టు వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. సమావేశంలో ట్రెజరర్ రామబ్రహ్మం, దాత చంద్రశేఖర్ తదితరులున్నారు. పేద వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలందరూ ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా బస్సు ఎక్కించి పంపించే వాతావరణంలో ఈరోజు ఒక రకంగా విసిరివేయబడుతున్నట్టుగా ఈ పాఠశాల ఉన్నట్టుగా మేము గమనించాం. అయితే ఆ పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, చదువుకునేవాళ్ళు ఉన్నారు. చదువుకు పంపే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. చదువు మీద ఉపకారం పెట్టడం నిజం. కానీ అదే సమయంలో ఆ పాఠశాలలో ఉన్నటువంటి అరకొర వస్తువులు, సరిగ్గా స్టాఫ్ లేనటువంటి పరిస్థితులు, సరిగ్గా అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లలు చదువులు కొనసాగిస్తున్నట్టుగా మా భాషను గమనించగలిగింది. అది దాంట్లో నుంచి ఇంకొంచెం ప్రోత్సాహం వస్తే ఈ గ్రామీణ ప్రాంత పిల్లలు కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇట్లాంటి పరీక్షలు రాయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు రాసే పరీక్షలకి ఇంకొంచెం వాళ్ళకి మైండ్ ఎదగడానికి, వాళ్ళు
ఉత్సాహపడటానికి, అట్లాగే గ్రామాల వాళ్ళ స్కూల్ వాళ్ళు కూడా ఈ విద్య వైపు ఇంకొంచెం కేంద్రీకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇట్లాంటి అవకాశాన్ని మా భాషలకు ఇవ్వడంలో దాతలు, ముఖ్యంగా ఆలోకం చంద్రశేఖర్ గారు, రావి సురేష్ బాబు గారు ఇద్దరు ముందుకొచ్చారు. భవిష్యత్తులో వాళ్ళు చాలా చేస్తారు. అట్లా చాలామంది కూడా ఇట్లాంటి కార్యక్రమాలు సహాయపడతారు. విద్యావంతుడు, రాజకీయ దురంధరుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల శాసన మండలి సభ్యులుగా గెలిపించాలని ఎడ్లపాడు మండల టీడీపీ అధ్యక్షులు కామినేని సాయిబాబు కోరారు. బుధవారం ఎడ్లపాడు మండలంలోని పలు పాఠశాలల్లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్పందన బాగా ఉందని, ఆలపాటి సునాయాసంగా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎడ్లపాడు లూథరన్ హై స్కూల్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు గ్రామ టీడీపీ నాయకులు రాఘవయ్య, రత్తయ్యతో పాటు పలువురు రిటైర్డ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన ఎడ్లపాడు మండలంలోని జెడ్పీఐ స్కూలు, అదేవిధంగా లూథరన్ స్కూల్లోకి ఆలపాటి రాజా గారు విద్యా వ్యక్తి, మంచి నాయకుడు, పేరున్న వ్యక్తి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మన ఆలపాటి రాజా గారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో అభ్యర్థిగా నుంచున్నారు. 27వ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో విద్యావంతులైన ప్రతి ఒక్కళ్ళు, గ్రాడ్యుయేట్స్ అందరూ కలిపి ఆయన్ని గెలిపించాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆలపాటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేశారు. వారికి తమ ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దీంట్లో భాగంగా మన పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఊరూరు తిరిగి ఈ క్యాన్వాస్ చేస్తున్నాము. నాదెళ్ల మండలం గణపపురం అంచుల దాసనాయన మఠంలో బుధవారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండే భక్తులు పూజలు జరిపారు. కీర్తనలు, భజనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలతో మండపం హోరెత్తింది. అనంతరం 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతి కటారు దాసనాయన మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో 70వ ఆరాధనోత్సవాలు వార్షికోత్సవం ఉంటుందన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.